సింహరాశి వారికి తెలుగు ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి ఏప్రిల్ నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అదే కాకుండా వీరికి 2వ స్థానంలో కేతు, సప్తమంలో కుజుడు శని సంచార స్థితి, ఒకవైపు కుజదోషము, అష్టమంలో రవి శుక్ర రాహు సంచార స్థితి, భాగ్యస్థానంలో బుధుడు గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఈ సింహరాశి జాతకులు వీలైనంత వరకు పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం ఆచరింపజేసే వారందరితో కూడా వీలైనంత వరకు మౌనంగా ఉండండి. తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు అనవసర విషయాల్లో తల దూర్చవద్దు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో రాజకీయ ఒత్తిడి, శత్రు ప్రభావాలు అధికంగా ఉంటున్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా ఉండాలి. ఈ సంవత్సరము మీరు అనుకుంటున్న ప్రైవేట్ రంగం వారు, ఆర్థిక రంగంలో, రక్షణ శాఖలో, పోలీస్ శాఖలో, రాజకీయ శాఖలో ఉన్నటువంటి వారందరికీ ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే అష్టమ స్థానంలో రాహు సంచార స్థితి ఉంది కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ తులాభారమైన తదనంతరము ఉప్పుతో శివలింగాకారాన్ని ఏర్పాటు చేసుకొని రుద్రుడి యొక్క మంత్రము, మీ రాశాధిపతి యొక్క రవి యొక్క మూలమంత్రము, అష్టమ స్థానంలో ఉండబడే రాహు యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసి నీటితో అభిషేకం చేయడం వలన నీటితో ఉప్పు పుడుతుంది, నీటితోనే మరణిస్తుంది కనుక సమస్యలు తొలగిపోయి అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.